మనుషులను మనం ఆధారం చేసుకోకూడదు. మనుషులను ప్రేమించాలి, మనుషులకు సహాయం చేయాలి, మనుషులను గౌరవించాలి. కానీ మనుషులనే మనము అన్నిటికి మించి అధికంగా చేయకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఏ మనిషి అవసరమో కరెక్ట్గా ఆ పర్సన్ నీ లైఫ్లోకి రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. ఆ సరైనటువంటి వ్యక్తి నీతో పాటు ఉంటే, ఆ సరైనటువంటి వ్యక్తితో నీకు సహవాసం ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదం. అపవాది ఏం చేస్తాడంటే రాంగ్ పర్సన్స్ నీ లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఎందుకనంటే ఆ తప్పుడు వ్యక్తులు నిన్ను తప్పుడు మార్గంలోకి లాక్కుని పోవడానికి, దేవుని నుంచి దూరం చేయడానికి. మనుషుల అవసరమే, తప్పనిసరిగా మనుషుల అవసరమే. కానీ దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో నీవు జీవితంలో ఎదగడానికి, ప్రోత్సహించబడ్డానికి, నీ జీవితంలో దీవించబడ్డానికి రావలసిన మనుషులు, కావలసిన మనుషులు మాత్రమే నీకు కావాలి.